ప్రేక్షక దేవులకు నమస్కారం అండి. మా తొలి ప్రయత్నంగా మేము చేసిన మొదటి సినిమాను మీరు మంచి మనసుతో ఆదరించాలని కోరుకుంటున్నాం. మీరు ఎన్నో చిత్రాలను, ఎందరో నటీనటులను ఆదరించి ఎందరినో ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత ఒక ప్రేక్షకులు మాత్రమే ఉంది. మేము చేసిన ఈ మొదటి సినిమాలో ఏవైనా తప్పులుంటే మీరు పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించి మనస్ఫూర్తిగా ఆదరిస్తారని శిరస్సు నమస్కరించుకుంటున్నాం. మేము చేసే ఈ సినిమాలు కొన్ని మంచి పనుల కోసం కూడా అని మీకు తెలియచేయటకు చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. అమ్మా అమ్మా ఏంటమ్మా? నాకు ఒక కథ చెప్పమ్మా, నిద్ర రావట్లేదు. రోజు కథలేంటమ్మా? పడుకోమ్మా, నాకు నిద్ర వస్తుంది. నువ్వు కథ చెప్తేనే నాకు నిద్ర వస్తుందమ్మా. సరే విను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. అమ్మా ఆపు, ఎప్పుడు నానమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు చెప్పిన కథలేనా? విని విని విసుకొచ్చిందమ్మా. ఏదైనా మంచి దెయ్యం కథ చెప్పమ్మా. సరే చెప్తాను విను. నీకు దెయ్యంగా మారిన ఒక అందమైన అమ్మాయి ప్రేమ కథ చెప్తాను వినమ్మా. అంత అందమైన అమ్మాయి దెయ్యంగా ఎందుకు మారిందమ్మా? ఎవరైనా చంపేశారా అమ్మా? కథ బాగా వినమ్మా, నీకే అర్థమవుతుంది. ఒరే అది అమ్మాయి కాదురా, ఆడదయ్యరా దెయ్యమా? మరి అంత అందం ఉందేంట్రా? రే అది అందం కాదురా, మనల్ని అంతం చేసే మారు వేషం రా. అరే మనకి ఇంకా చావు తప్పదురా. రే మరి ఆడి సంగతి ఏంట్రా? వాడు లేడు ఈడు లేడు, పరిగెత్తండి రా. అక్కాయ్ అక్కాయ్ అక్కాయ్, ఏంద్రా నీ గోలా? ఏమైందిరా? చూడు. అవునరా, నిజంగానే దయ్యం వచ్చినట్టుందిరా. దెయ్యమా? దెయ్యమా? తపశ్రీ, పొద్దస్తమాను శైలి చూసుకోపోతే బుద్ధిగా చదువుకోవచ్చు కదా. తమ్ముడు చూడు ఎలా చదువుకుంటున్నాడో. అరే ఎందుకురా నువ్వు నవ్వుతున్నావు? అమ్మ నిన్ను మంచోడందనా? అవును, అది నిజమేగా. అవును మరి, నువ్వు మంచోడివేలే. మీ గొడవలు చాలే గాని తపశ్రీ, నేను స్నానానికి వెళ్తున్నాను. పొయ్యి మీద కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేయమ్మా. సరే అమ్మా. మా అమ్మ ఒక తింగర్ది.
తపస్రి, పని మనిషి వచ్చే టైం అయింది, వాష్రూమ్ లో బట్టలు నానబెట్టమ్మా. సరే అమ్మా. ఏమైందక్కాయ్? అమ్మ ఏదో చెప్తుంది, ఆమెకేం అర్థం కావట్లేదు. టీవీ చూసింది ఇంక చాలు గాని వచ్చి స్నానాలు చేయండి. రండి రండి, త్వరగా రండి. అక్కనే ఫస్ట్ నువ్వే ఫస్ట్. నువ్వే ఫస్ట్. గొంతులాపి మూసుకుని రండి. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ చట్నీ, రోటీ, వడపావ్, చపాతీ చపాతీ చపాతీ. అరే హరిఓం, నువ్వేటైనా బూస్ట్కి యాడ్లు ఇస్తున్నావా? అరే నువ్వు బూస్ట్ బాయ్వా కాంప్లైంట్ బాయ్వా? ఆడుకుని చాలు, లంచ్ చేద్దాం రండి. మీ నాన్న వచ్చే టైం అయింది, అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టమ్మా తపస్రి. సరే అమ్మా. ఓరి దేవుడా, ఈ అమ్మతో ఎలా ఎగాలి దేవుడా? ఎందురా నవ్వుతున్నావు? నీ యాక్షన్ చూసి. నా యాక్షన్ చూసి నీకు నవ్వొస్తుందారా? అక్క, యాక్షన్ కాదక్క, అమ్మకి మైండ్ దొబ్బింది. అవునురా, ఈ యాక్షన్ చూస్తే అలానే ఉంది. నాన్న, హరి ఓం. ఏంది నాన్న? ఏ ఇందు డార్లింగ్, ఎక్కడోయ్? ఏం చేస్తున్నావోయ్? డార్లింగ్ లేదు, డార్జిలింగ్ లేదు. క్యాంప్కి వెళ్ళి ఎన్ని రోజులైంది? మీకేమోయ్? మీరు ఇంట్లో ఉండేవాళ్ళు, మేము బయట తిరిగేవాళ్ళం. మా పని మీకేం అర్థం కాదు కదా. మేమే మరి ఖాళీగా ఉన్నాం. నేనేం అలా అనలేదులే పోయ్, నువ్వే చెప్పుకుంటున్నావు. ఏ డార్లింగ్, చాలండి సరసాలు, ముందు వెళ్ళి స్నానం చేసి రండి. పిల్లలు భోంచేద్దాం రండి. పిల్లలు రెడీయా? ఒకసారి చేతులు చూపిండి. అరే అరే అరే, ఏంది అంత మురిగ్గా ఉన్నాయి? ఎన్నిసార్లు చెప్పాను ఏదైనా తినబోయే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలని. డాక్టర్లు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినా మీరు మటుకు మారరు, అంతే. ఇంకా త్వరగా రా అమ్మా, ఆకలేస్తుంది. వస్తున్నానమ్మా. నాన్న, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు తల్లి. అది అది అక్క, ఎందుకక్క భయపడుతున్నావు? చెప్పు. ఏంటమ్మా? అమ్మ చాలా తేడాగుంది నాన్న. నాన్న, అమ్మ. ఆపరా నువ్వు. ఏంటి ముగ్గురు బయట కూర్చుని గుసగుసలాడుతున్నారు? సర్లే, మీ ముగ్గురు తోడుదంగలని తెలుసు, వెళ్ళి రెడీ అవ్వండి. సరే తల్లి, ఈ తడవ అమ్మ మీకేదైనా పని చెప్పినప్పుడు నాకు చెప్పండి, మనం అందరం వెళ్ళి చూసి వద్దాం. త్వరగా రండి, స్కూల్కి టైం అవుతుంది. ఇందిరా ఏమైంది? ఇందిరా ఏమైంది? ఇందిరా! ఎందుకండి అంత గట్టిగా అరుస్తున్నారు? నాకేమని చెవుడా? చరణ్ ఎక్కడా? ఇంటి దగ్గరే. ఏంటి బావా చెప్పండి. ఒకసారి ఇంటికి రా, అర్జెంట్. ఓకే బావా, ఎనీ ప్రాబ్లం? నువ్వు రా ముందు, నేను చెప్తాను. ఓకే బావా, వస్తున్నా. ఏంటి బావా ఈ టైంలో బయటకు వచ్చున్నా? రా చరణ్, కూర్చో. ఏంటి బావా అర్జెంటుగా రమ్మన్నా? బాగున్నావా? బాగున్నాను. ఏంటి సంగతి? ఏం లేదు చరణ్, ఈ మధ్య మీ అక్క ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు. అంటే ఏమైందంటావు బావా? ఇందిరాకి ఏదో గాలి సోకినట్టుంది చరణ్. అవునా బావా, నిజమా? ఏమండి ఎక్కడున్నారు? పిల్లలు ఎక్కడా?
ఏరే తమ్ముడు ఎప్పుడొచ్చావు? ఎంతసేపు అయింది వచ్చి? అయినా ఏంటండి మా తమ్ముడిని బయట కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు? అదేం లేదులే అక్క, పిల్లలు కింద ఆడుకుంటున్నారని బావా నేను ఎక్కడే కూర్చున్నాంలే. అవును ఇందు. సర్లే లోపలికి రండి, టీ తాగుదురు గాని. పద చరణ్, మీ అక్క టీ సూపర్గా పెడుతుంది. మా అక్క టీ గురించి నాకు తెలీదా బావా? సరే పద, ఇంకెందుకు ఆలస్యం. కూర్చో చరణ్. ఏ ఇందు, టీ తీసుకురా. ఏం చరణ్, ఎట్లా ఉంది టీ? బ్రహ్మాండంగా ఉంది బావా. మరి ఏందనుకున్నా మీ అక్క అంటే? మా అక్క టీ గురించి నాకు తెలీదా ఏంది? టీ స్పెషలిస్ట్. ఏరా తమ్ముడు, ఏం పని మీద వచ్చావురా? టౌన్లో చిన్న పని ఉండి వచ్చానక్క. ఎందుకు డార్లింగ్ అలా అడుగుతావు? చరణ్, ఎప్పుడు టౌన్లోకి వస్తేనన్న మన ఇంటికి రావాల్సింది? ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. ఏమండి, మీరు నన్ను డార్లింగ్ అని పిలవద్దు. పోని బంగారం అని పిలుస్తానులేవే, ఓకేనా? ఏమైంది అక్క అలా పిలిస్తే? ప్రేమగానే కదా. నాకు అలా అనిపించదురా. మరి ఎలా అనిపిస్తుంది నీకు? డార్లింగ్ అంటే డార్జిలింగ్, బంగారం అంటే బంగారు షాప్ గుర్తొస్తుందండి. ఇంకా నయం, సిటీ అంటే స్విట్జర్లాండ్ అను, చిట్టి అంటే చెలువురుపేట గుర్తురాలేదు నీకు? అక్క బావ జోకులు బాగా వేస్తున్నాడు అక్క. జోకులు నాయి కాదు చరణ్, మీ అక్కవే ఎప్పుడు వేస్తానే ఉంటది. పోండి, మీరు ఎప్పుడు ఇంతే. ఏమండి, ఈరోజు మన మూవీకి వెళ్దామండి. వెళ్దాం బావా, పిల్లలకు కూడా రేపు హాలిడేనే కదా. ఓకే వెళ్దాం, పిల్లల్ని పిలిచి రెడీ చేయండి. ఓకే పిల్లలు, ఈరోజు మూవీకి వెళ్తున్నాం. ఏం బాలు ఏందిరా? ఇదేగా ఈ బాలేగా, ఆడుకోండి. నాన్న నీకు చాలా బలముంది నాన్న. నా బలం ఇప్పుడేం చూసావురా? ఆ టైంలో ఏది చిరుగుద్ది అంకుల్ భయ్యను. అది ఇప్పుడు మీకు అర్థం కాదులేరా, వెళ్ళి ఆడుకోండిరా. అంకుల్ మీది 6 ప్యాక్ కదా? కాదురా, అంకుల్ది 40 ప్యాక్ రా. మధ్య కాదు బావా, నేను 40 ఇయర్స్ అని చెప్తున్నా. అది వాళ్ళు అడగలేదు కదా చరణ్. సారీ బావా. నాన్న నీ మజిల్ చాలా గట్టిగుంది నాన్న. అక్కడేం చూసావురా, ఇక్కడ గుద్దురా. మా స్కూల్ బెంచ్ లాగా గట్టిగా ఉంది నాన్న. అరే నువ్వు గుద్దు చూస్తావా, చూడు. అబ్బా, స్కూల్ బెంచ్ కాదురా, ప్లే గ్రౌండ్ లా గట్టిగా ఉందిరా. మరి నీ జోగు తగలయ్యా, వాడేంద్రా బ్యాట్ తో కొట్టబోతున్నాడు. వీళ్ళేంది చరణ్ ఇంత ముదిరిపోయారు? పిల్లలా మజాక? మజాగా లేదు, మజా లేదు. స్వామి మీకు దండం రా, వెళ్ళొస్తా. ఇందిరా, నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నాకా 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 ఇందిరా, పద వెళ్దాం, పద. అమ్మా తలుపు తీమా. ఇందిరా, తీయాలా? ఏం బావా, మా అక్కకు బలం చాలా ఉంది. అది బలం కాదు చరణ్, బలుపు. పద. అయ్యగారు అమ్మగారిని బట్టలు ఆరేసుకోమనండి, నాకు పనుంది, వెళ్తున్నాను. ఓకే లక్ష్మి. ఏంటి ఈ పని పిల్ల బట్టలు ఆరబెట్టకుండా వెళ్ళిందండి? ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళింది ఇందిరా. దీని అర్జెంట్ తగలయ్యా. 5 నిమిషాల పనికి ఏం అర్జెంట్ అంట? జీతాలు మాత్రం టైం తప్పకుండా తీసుకుంటారు, పని మాత్రం పావులంతా చేస్తారు. ఏంటో ఈ పని వాళ్ళు. పోనీలే ఇందిరా, ఏం పనుందో ఏందో పాపం. అమ్మా తపస్రిత, పన్నపిల్లకి ఏదో అర్జెంట్ పని ఉందని బట్టలు ఆరబెట్టకుండా వెళ్ళిపోయింది. నాకు వంటగదిలో పని ఎక్కువగా ఉంది, నువ్వు తీసుకెళ్ళి ఆరబెట్టమ్మా. అవునా 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 తల్లి, అవునా. పద చరణ్, నువ్వు రారా. చూసావా నాన్న? అవును తల్లి, నిజమే తల్లి. ఏంటి బావా ఇది? ఏం చేస్తాం చరణ్, బాధపడకు, పిల్లలు ఉన్నారు. ధైర్యంగా ఉండు.
సరే బావా. కూర్చో చరణ్. చరణ్, నేను రేపు క్యాంప్కి వెళ్తున్నాను. ఓకే బావా. నువ్వు మీ అక్కని పిల్లల్ని తీసుకొని మీ ఊరు వెళ్ళిపో. ఇక్కడ పరిస్థితులు ఏం బావా. బాగలేవు. ఓకే బావా. పరిస్థితులని చక్కదిద్దాక మళ్ళీ తీసుకొని వద్దు కానీ. అందరికీ ధైర్యం చెప్పే నువ్వే అలా డీలా పడితే ఎలా బావా? మేమందరం ఏమైపోవాలి? ఏదైతే అది అయిందిలే. ఏంది ఇది? ఏంది ఇది? అబ్బా అబ్బా. చరణ్ చరణ్ చరణ్, ఏంటి బావా? సైలెంట్. ఏమైంది బావా? దా దా సైలెంట్. సైలెంట్ సైలెంట్. దా దా సైలెంట్. చూడు చూడు. దా చూడు చూడు. బావో ఏంటిది బావో? దీని ఎంకమ్మ జీవితం చరణ్. ఏది మనకి ఈ బాధలు? ఛ! అబ్బా అబ్బా. ఏంది బావో బాత్రూమ్ ఏదో సౌండ్ వస్తుంది బావా. దీని ఎంకమ్మ జీవితం. నువ్వు పో, మేము రావు. మాకు ఆల్రెడీ కింద తడిసింది. నీకు ఇప్పుడు తడిసిందేమో బావా, నాకు వంట రూమ్ లోనే తడిసిపోయింది. అవునా? అట్లయితే పదా. అర్జుడు 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 అర్జుడు. అమ్మో అర్జుడు. అయ్యో అర్జుడు. అయ్యో వామ్మో వామ్ చరణో. వామ్మో అయ్యో. వామ్మో వామ్మో. నేను ఎంకమ్మ నేను రాని చెప్పాగా. నాకు ఎప్పుడో తడిచిపోయిందని తీసుకెళ్ళావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పుడు ఏమైంది బావా? ఏమైందా? ఇందాక ముందే తడిచింది. ఇప్పుడు చూడు వెనక తడిచింది. నీకు ముందు ఒకసారి వెనకోసారి తడిసిందేమో, నాకు ముందు వెనక రెండు ఒకేసారి తడిసినాయి బావా. అవునా? ఏది? వామ్మో, అయ్యో బావో. వామ్మో, వామ్మో, వామ్మో. బావో బయట ఏదో సౌండ్ వస్తుంది. వామ్మో, నీ అంకమ్మ సౌండ్ నా వల్ల కాదు. బావా, బావా, ఒకసారి రా బావా, బావా, చూద్దాం ప్లీజ్ బావా. బావా బావా. వామ్మో ఏందిరది? వామ్మో ఏందిరది? అబ్బా అబ్బా. అమ్మ. బావో వంట రూమ్ లేదో సౌండ్ వస్తుంది బావా. ఇంకేం వంట రూమ్లో సౌండ్ రా బాబు? ఇప్పటికి అదిరిపోయింది రా బాబు. నేను రాను. బావా బావా రా బావా ప్లీజ్ బావా. అయ్యో అమ్మో. వామ్మో వామ్మో ఎక్కువ. వామ్మో ఏందిరిది? వామ్మో అమ్మో. చరణ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. మైండ్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. అబ్బా. అరే చరణ్, నీకు పగిలిపోయిద్ది రే. ఏం బావా పగిలేది? ఇప్పుడు దాకా అక్కలు ఆడిచింది, ఇప్పుడు నువ్వా? అంటే నువ్వు చెంప మీద కొట్టలేదా? నేను కాదు బావా, నేను కాదు బావా. అయ్యో అమ్మ, దీని ఎంకమ్మ మళ్ళీ అదేనా ఏంది? అవును బావో, అదే బావో. నీకు కాదని చెప్పాను కదా బావ, మళ్ళీ నన్ను వాయిస్తున్నావేంది నువ్వు? నేను వాయించేది చరణ్. నన్ను వాయించింది ఎవరో తెలియక నా షాపులో నేనుంటే. అంటే బావా అక్క నన్ను కూడా. ఆ, అక్క కోపం నీ మీదే అనుకున్నాను బావా, నా మీద కూడా. పొంగు, అది మీ అక్క కాదురా, ఆడ శివంగిరా. బావా మక్కడేమనంటే నేను ఊరుకోను బావా. నేను బడవా, మీ అక్క కాదంటే మళ్ళీ అక్క. సారీ చరణ్, సారీ చరణ్, సారీ 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 చరణ్, సారీ. ఏంటి బావా? అసలు ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు చరణ్. చలికాలంలో కూడా చెమటలు పడుతున్నాయి. అబ్బా అబ్బా
అబ్బా ఓ బావో బావో. ఏది మళ్ళీ అక్కడ సౌండ్ వస్తుందా ఏంటి? అవును బావా, ఎక్కడా? ఆ బాత్రూంలో వస్తున్నట్టుంది బావా. బాత్రూమ్ అని అంటే బట్టలు తీసుకొడతా. ఆగు బావా, ఆగు బావా, ఆగు బావా, ఆగు బావా, ఆగు బావా. బాత్రూంలో సౌండ్ వస్తుంది. బావో రా బావా, చూద్దాం బావా. రా బావా, ప్లీజ్ బావా. నేరాని పోరు. రా బావా, నేరాని పోరు. చూద్దాం బావా. నేరాని పోరా బావు. అమ్మో. రా 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 హే రా. నేరాను బోరు, నేరాను బోరు, నేరాను బోరు. నువ్వు చూడు, ఒరే నువ్వు చూడు, నువ్వు చూడు. ఓ దీని అక్కమ్మ బావో, బావో. అబ్బా, అబ్బా. మోకాలు మంటలైపోయింది. ఇదోర్రొచ్చారు మళ్ళీ. నాకేం తెలుసు బావా, నీ సెకండ్ అనుకుంటా. సెకండా వీకెండా? ఉన్న ఒక్కేళ్ళతోనే ఒళ్ళంతా ఓనం అయిపోతుంటే మళ్ళీ సెకండ్ అంట. సెకండ్ బావా, సెకండ్ బావా. సెకండ్ మరెవరు బావా? బావద్దే బావా, బావద్దే చరణ్ ఏంద్రీ భయం వేస్తుంది బావా. ఎంకమ్మ ఒక దయ్యంతో నల్లాడుతుంటే మళ్ళీ రెండో దయ్యం అంటావేంద్రా? ఒక దయ్యానికి దండలు పుట్టిపోదంటే రెండోది నా వల్ల కాదురా. పెద్దోడు నువ్వే అలా అంటే అట్ట బావా, ఏదో ఒకటి చెయ్యి బావా. పెద్దోడా నా బొంగ దెయ్యం విషయంలో అట్ట చేసేది? దెయ్యాలు పోతాలు నిన్నేం చేస్తాయి బావా? బోతాలా వాబో, బోతాలు అనుకరు. బోతాలంటే కాళ్ళ కింద భూకంపం వచ్చేటట్టుందో. నీకు తెలియట్లేదు కానీ నా పరిస్థితి వామ్మో నువ్వు చూసుకోరు. వామ్మో నాకెందుకులే బావు, ఆగు బావు, నేను కూడా వస్తున్నా. వామ్మో ఇది వచ్చింది. చరణ్ ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు, చాలా దారుణంగా ఉన్నాయి. నేను రేపు ఉదయాన్నే క్యాంప్కి వెళ్తున్నాను. అక్కా పేదలు తీసుకొని రేపు ఉదయాన్నే మీ ఊరు వెళ్ళిపో. వచ్చేటప్పుడు భూత వైద్యుని కలిసి వచ్చాక ఇక్కడ సంగతి ఏందో చూద్దాం. సరే బావా. ఓకే. చరణ్ ఏంది? చరణ్ చరణ్ ఏంది? ఇందిరా 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 ఈ టైంలో ఆళ్ళు ఏం పని నీకు? నీకే పనిరా? ఇందిరా, అక్క బావా, అక్క బావును వదలవే, అక్క బావును వదలవే బావో. అప్పుడే ఏ చరణ్ ఏందమ్మా? బాగుందిరా, తమ్ముందిరా. బావో అంట బావో. ఇప్పుడు చరణ్, ఇప్పుడు చరణ్ లేకపోతే బావో అంట బావో. బాగుందిరా, ఇప్పుడు బాగుందా? మగుడు అంటే ఇటు ముడేసుకోండి సావు. మాకే గుండెలు దడదడా అంటున్నాయి. పిల్లలు చూస్తే దడుచుకొని సస్తారు. నా పర్సు ఎవరు తీశారా? ఎవరైనా చూశారా? నాన్న ప్రతిసారి ఏదోటి మర్చిపోతూ ఉంటావేంటి నాన్న? ఏం చేస్తాం తల్లి, వర్క్ టెన్షన్ అలా ఉంది మాకు. ఇదిగోండి మీ పర్సు. నిన్న మీరు వేసుకున్న ప్యాంట్ జాబ్లో మర్చిపోయారు. అక్క మనం కూడా అమ్మ వాళ్ళ ఊరు వెళ్దాం అక్క. వద్దు తమ్ముడు, వాళ్ళు హోంవర్క్ అక్కడ సరిగ్గా చేయరు. చేస్తారులే అక్క. వద్దు, వాళ్ళు చేయరు, వాళ్ళు అలాగే చెప్తారు. అమ్మా చేస్తా అమ్మా, వెళ్దాం. ఏ వద్దులే. అమ్మంతా నిద్దులే కానీ మీరు వెళ్ళి బ్యాగ్ సర్దుకోపోండి. అక్క త్వరగా రా, ట్రైన్ టైం అవుతుంది. వస్తున్నాను తమ్ముడు. ఒక్క నిమిషం తమ్ముడు, నేను ఇప్పుడే వస్తాను. అక్క త్వరగా రా. వస్తున్నాను తమ్ముడు. వావ్ చాలా బాగుంది. యా యమ్మీ యమ్మీ. చాలా చాలా బాగుంది.
లోపల ఎవరు? ఎవరా లోపల ఎవరు? నేను దెయ్యాన్ని. నువ్వెవరు? నేను డెవిల్ని. అంటే నువ్వు దెయ్యం కాదా? అంటే నీకు ఇంగ్లీష్ రాదా? ఓ, డెవిల్ అంటే దేవుడువా? ఓసి పిచ్చి మొహమా, నీకు ఇంగ్లీష్ రాదని చెప్పి చావచ్చుగా. ఏంటే? సారీ నేను దెయ్యాన్నే. డెవిల్ అంటే దెయ్యమే. అంటే నీకు ఇంగ్లీష్ రాదని నాకు అర్థమవుతుందిలే. ఓకే, ఇటు సావు. ఇదేంది అదేంది? ఇది మా దెయ్యాలగిరి స్పెషల్. ఇది మా భూతాలగిరి స్పెషల్. ఊ, హహ. ఇదేంది భలే గుమాయిస్తుంది? ఇది పాముల పులుసు. మా దెయ్యాలగిరి స్పెషల్. మా దెయ్యాలగిరి స్పెషల్. అబ్బా, నాకు పెడతావా? ఇది నాకు సరిపోదు. నీకు కావాలంటే పాములు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, తెచ్చుకో, వండి పెడతా. ఓహో, అలాగేనా? తెచ్చుకుంటా. ఓకే. పాముల పులుసు. పాముల పులుసు. ఏంటి పాముల పులుసు వండుతానని వండకుండా బయటకు వచ్చేసావు? వండు. లోపల బాగా ఉక్కబెడుతుంది. సాయంత్రం నీకు వండి పెడతాను. అస్సలు ఉండలేకపోతున్నాను. నేను స్కూల్కే వెళ్ళలేదు. నువ్వు వెళ్ళావా ఏంటి? థర్డ్ క్లాస్ దాకా పొడుసా. అబ్బో, చాలా పెద్ద చదివే పొడిసావే. మా ఊర్లో నేనే టాపు. అబ్బో, బాగా చదివావే, భలే చదివావే. థ్యాంక్ యూ. పోనీ నువ్వు కనీసం 10th అయినా చదివావా? 10th అంటే 3rd క్లాస్ కన్నా తక్కువేగా. 10th అంటే 3rd క్లాస్ కన్నా తక్కువే. అది కూడా తెలీదా ఏంటి నీ ముఖానికి? ఆ పెని సొల్లు పెద్ద చెప్పావులే. సర్లే గాని ఏం కూర చేస్తున్నావు? వాసన 100 ఊర్ల దాకా వస్తుంది. అవునా, నిజమా? అది పాముల పులుసని ఇందాకే చెప్పాను కదే నీకు. ఓ, స్నేక్ సూపా? మరి చెప్పి సావేమి? నాకు బాగా నోరు ఊరుతుంది. ఒక గ్లాస్ ఇస్తావా? ఇదిగో, తీసుకొని తాగు. పాముల పులుసా మజాకా? తాగు తాగు, చాలా బాగుంటుంది. తాగు, చాలా చాలా బాగుంటుంది. స్నేక్ సూప్ ఎప్పుడూ తాగలేదు. చాలా బాగుంది. సూపర్. ఇది మా దెయ్యాలకి చాలా స్పెషల్. అబ్బా, భలే టేస్ట్ గా ఉందబ్బా. అబ్బా, టేస్ట్ అంటే బాగా చండాలంగా ఉందనే కదా అర్థం. టేస్ట్ అంటే మరి దరిద్రంగా ఉందని అర్థం. అవును, ఇంతకీ ఇంటికి ఎందుకు వచ్చావు? ఏ పని మీద వచ్చావు? నేను ఈ ఇంటికి ప్రేమ కోసం వచ్చాను. ప్రేమ? ఎవరిది? ఎవరి మీద? నాదే ప్రేమ. నేను దెయ్యం కాకముందు ఈ ఇంట్లో ఉండే కాళీచరణ్ అనే అబ్బాయిని ప్రేమించాను. నీది కూడా ప్రేమేనా? నాది ప్రేమ కాదు, దోమ కాదు, అది పెద్ద కథలే. అవును, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు కళాజ్యోతి. ఓహో, కాళాజ్యోతి, కాళీచరణ్ ఇద్దరు పేర్లు బాగా కలిసాయి. అందుకేనా ఈ ప్రేమ దోమ? అదేం కాదు. నేను ప్రమాదంలో ఉన్నప్పుడు చరణ్ నన్ను కాపాడడానికి ఎంతో ట్రై చేశాడు. ఏంటి ట్రై అంటే నిన్నెత్తుకుపోవడమా ఏంటి? ఇదో మట్టి బుర్ర. ట్రై అంటే తప్పించుకోవడానికి అని అర్థం. అవునా, అలాగా. అవును. అసలు ఈ ఇంటికే ఎందుకు వచ్చావు? అతను ఇక్కడే ఎక్కువగా ఉంటాడు, అందుకే ఇక్కడికి వచ్చాను.
మరి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చాలా సంవత్సరాల క్రితం నేను చేసిన తప్పుల వల్ల ఇప్పుడు ఈ కర్మ అనుభవిస్తున్నాను. అయ్యో అలానా? సర్లే, ఇక వెళ్ళి పడుకో, నాకు చాలా పనుంది. నీకేం పనుంటది దయ్యానికి? ఇక నువ్వు ఆపు. ఓ సారీ 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 సారీ. మీకు ఇంగ్లీష్ రాదుగా? క్షమించండి క్షమించండి క్షమించండి. అలా రా దారికి. అవును, మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మా నాన్న పోలీసు, మా అమ్మ ఎంఆర్ఓ. సర్లే గాని నీకిక్కడ ఎలా ఉంది? ఏమైనా ఇక్కడ చాలా కంఫర్ట్ గా ఉంది. కంఫర్ట్ అంటే? చాలా చండాలంగా ఉంది. ఓ మంచిదే, అదేగా కావాల్సింది. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ అట్టుపల్లి వ్యాపారం, నాన్న కూరగాయల వ్యాపారం. మేం చాలా పేదోళం. అంటే బాగా రిచ్ అనే కదా అర్థం? అవును, బాగా రిచ్చే. ఉండడానికి ఇల్లు కూడా లేదు. మేము నీలా రిచ్ ఏం కాదులే, మేము పూరే. మాకు 4 ఇళ్ళు, 5 కార్లు, 6 హోటల్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ ఉన్నాయి. మీరు బాగా పేదవాళ్ళు, అందుకే అన్ని కార్లు, ఇల్లులు, హోటల్స్ ఉన్నాయి. నువ్వెందుకు చదువుకోలేదు? నేను చెప్పాను కదా, మేం బాగా రిచ్ అని. మా అమ్మా నాన్న దగ్గర అస్సలు డబ్బులే ఉండవు. మీ అమ్మా నాన్నలాగా మా అమ్మా నాన్న దగ్గర డబ్బులు ఎక్కడివి? పోలీసులకి ఎంఆర్ఓలకి బోల్డ్ లంచాలు వస్తాయి లేవే. ఏటి లంచాలా? 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 అవును, జీతాలు ఏం సరిపోతాయి? లంచాలే కదా. పనికిరాని ఇల్లు, కార్లు, హోటల్స్ కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి. లంచాలు లంచాలు లంచాలు. ఆ లంచాల మాట వింటేనే నాకు సిరాకేస్తుంది. ఎందుకంటే మా అమ్మా నాన్న లంచాల వల్లే చచ్చిపోయారు. అయ్యో అలానా? నువ్వేం బాధపడకు, నేను నీకు తోడుంటానులే. అలాగే అలాగే. ఈ ఇంట్లో ఈ రోజు రాత్రికి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, నువ్వు వస్తావా? నువ్వు కూడా చేయి కలుపుతావా? నేను చెయ్యి కలపను, కాలు కలపను. నాకు అసలు డాన్సే రాదు. టైం ఎంత అయింది? అబ్బో 3 అయింది. అబ్బో, ఇక్కడ టైం 5 అయిందే. ఈ ఇంట్లో మనుషులు ఎప్పుడూ ఫాస్ట్ గానే ఉంటారు. 2 గంటల ముందు పెట్టుకున్నారు టైంని. ఈ రాత్రి నాకు ప్రోగ్రామ్ ఉంది, నేను రెస్ట్ తీసుకోవాల్సిందే. రెస్ట్ అంటే పోయి ఆడుకోవడమే కదా? కాదు, రెస్ట్ అంటే ఎల్లు గంతలేయడం అమ్మా. ఓహో అలాగనా? ఇదేంటి, ఈ గోడ మీద ఒక ఫోటో, ఆ గోడ మీద ఒక ఫోటో పెట్టుకున్నారు? అసలు ఎవరు వీళ్ళు? వాళ్ళు మనలాగా కోరికలు మనసులో ఉంచుకొని చచ్చిపోలేదు, కోరికలు లేకుండా చచ్చిపోయారు. అందుకే స్వర్గానికి వెళ్ళారు, గోళ్ళ మీద హ్యాపీగా ఉన్నారు. మరి మనమెందుకు దెయ్యాలమయ్యాము? మనం మైండ్ నిండా, మనసు నిండా కోరికలు నింపుకొని, ఆ కోరికలు సావుక, మనము సావుక, ఇగో ఇలా దెయ్యాలు భూతాల్లో మిగిలిపోయాం. అవునా? చా, మన బతుకులు మనమునా. అందుకే ఎవ్వరూ మితిమీరిన కోరికలతో బ్రతకూడదు. జీవితాన్ని ప్రశాంతంగా ఉండే మార్గం ఎత్తుక్కోవాలి. అప్పుడే మనిషి జీవితం ధన్యమవుతుంది. ఓహో అవునా? అవును, తర్వాత జన్మలోనైనా స్వర్గానికి పోవాలని కోరుకుందాం. సరేలే, అందుకే మనుషులు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా అనే సామెత వాడుతున్నారు. ఆ లవ్ గుర్తేటి, ఆ బ్యాట్ ఏటి, నువ్వు నీ అవతారమునా? నేను బతికున్నప్పుడు ఇది నా చరణ్కి ఇద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు ఇవ్వడం అవ్వలేదు. అందుకే నా దగ్గరే ఉంచుకున్నాను. చరణ్కి టెన్నిస్ అంటే చాలా ఇష్టం, ఇది కూడా నా దగ్గరే ఉంచుకున్నాను. ఓకే బాయ్. బాయ్. అబ్బా నా అందం చూడండి. అబ్బా నా అందం, నేను నా అందం. అందం, ఎంత అందంగా ఉన్నాను. నా అందం చూడండి రా. అబ్బా ఈ రోజు ఈ అందానికి పార్టీలో అందరూ పడిపోవాలి. హలో హలో హలో. డోరు భలే నిదానంగా తీసావే. ఏమనుకుంటున్నావు నా టాలెంట్ అంటే? మరి నీ టాలెంట్ తగలయ్యా. అదేం టాలెంటే, నేనెక్కడా చూడలేదు. ఏడ్సావులే, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందిరా, వెళ్ళాలి. స్టార్ట్ అయిందంటే అయిపోయిందనేగా అర్థం. కాదు కాదు, స్టార్ట్ అయిందంటే
అయిపోయిందని కాదు, ఎప్పుడో అయిపోయిందని. అవునా, సరే కానీ స్టార్ట్ చేయి ముందు. ఈ ప్రోగ్రామ్ కి నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, తెలుసా నీకు? అవునా, ఇలా ఒక 10 minutes వెయిట్ చేయి, నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తాను. సరే, ఈ లోపు ఒక సిప్ వేస్తావా ఏంది? ఏసే. వద్దు, రాత్రి తాగింది బాగా తలకెక్కేసింది, ఇంకా దిగలేదు. హలో, అవని ఎక్కడున్నావు? పండరీపురం నుంచి బ్యాంక్ కాలనీకి రావడానికి ఇంతసేపు ఏంటే? కమాన్ త్వరగా రా, పార్టీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఉంటాను, బాయ్. నువ్వు ఈలోగా ఒక సిప్ వేస్తుండమ్మా, ఈలోగా మా ఫ్రెండ్స్ వస్తారు. అలాగే. హలో నైని, ఎక్కడున్నావు? ఓ, త్వరగా రా, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అయినా ఎన్టీఆర్ కాలేజ్ నుంచి రావడానికి ఇంత టైం ఏంటి? త్వరగా రా. త్వరగా రా. సరే, త్వరగా వచ్చేసే. బాయ్. హలో కామ్ని, ఎక్కడే? అందరూ ఫ్రెండ్స్ అంతా వచ్చేస్తున్నారు, ఇంకా ఎంతసేపు? ఓసి, నీ కామం తగలయ్యా, త్వరగా రా. రావే, నీ దెబ్బకి అడ్డ రోడ్డు అదిరిపోతుంది. త్వరగా రా, కామం తర్వాత చేసుకోవచ్చు. రావే. హలో మందాకిని, ఎక్కడే? త్వరగా రావే మందాకిని. నాకు కబుర్లు చెప్పకే. సుబ్బయ్య తోటలో నువ్వేం వేషాలు వేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? సుబ్బయ్య తోట నుంచి మా ఇంటికి రావడానికి నీకు ఎంత టైం పడుతుంది? నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? నీ దెబ్బకి సుబ్బయ్య తోటలో సందడే లేకుండా పోయింది. త్వరగా రా. ఓకే, బాయ్. ఓకే, మా ఫ్రెండ్స్ అంతా 5 minutes లో వచ్చేస్తున్నారు. నువ్వు ఖాళీగా ఉండడం ఎందుకు? ఒక సిప్ అయ్యొచ్చు కదా. నీ సిప్పు తగలయ్యా, ఎన్నిసార్లు చెప్పాలే నా తల పగిలిపోతుందని. నువ్వు నీ ప్రోగ్రామును సరిపోయిందే నాకు. మా ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈలోపు ఒక సిప్ వేసుకో. వేస్తాలేవే, ఒక్క సిప్పేగా. ఇప్పటికే ఎక్కువైంది, కానీ అదిగో వచ్చినట్టున్నారు, తొందరగా కానీ. హాయ్, వెల్కమ్. హాయ్, రండి. హాయ్, రండి. థ్యాంక్ యూ. రండి, కూర్చోండి. హలో ఫ్రెండ్స్, వీడు నా ఫ్రెండ్. ఎప్పటి నుంచో బ్యాంక్ కాలనీలోనే ఉంటున్నాడు. ఒక్కొక్కరు వచ్చి పరిచయం చేసుకోండి వీడిని. హాయ్, ఐఎమ్ అవని, పండరీపురం. హాయ్, హలో. హాయ్, ఐఎమ్ నైని ఫ్రమ్ ఎన్టీఆర్ కాలనీ. ఓ, ఓకే, క్యూట్. హాయ్, ఐఎమ్ కామిని ఫ్రమ్ అడ్డ రోడ్. ఓకే. హాయ్, ఐఎమ్ మందాకిని ఫ్రమ్ సుబ్బయ్య తోట. ఏంటి అందరూ 3 అక్షరాల పేర్లు పెట్టుకుంటే నువ్వు 4 అక్షరాల పేర్లు పెట్టుకున్నావు మందాకిని అని? అంటే ఈ మందకి నువ్వు కాపలా కాస్తా ఉంటావా ఏంటి? ఇదేంటో వదినా, ఇదెంత కామంతో పడుకుంది? లోపలికెళ్ళి చావచ్చుగా. ఆపవే వదినా, అది కామంతో కాదు, పచ్చ కామెరలతో పడుకుంది. అదెళ్ళి అక్కడ కూర్చోవడం ఏంటి, మనం పరిచయం చేసుకోవడం ఏంటి అసలు? అలా అనమాకే, అది చాలా సీనియరు.
అంటే మనం సీనియర్ కామా ఏంటి? మనము సీనియర్సే. 200 300 ఏళ్ళు మన బతుకులు, కానీ అది 3 సంవత్సరాలు. ఏంటి 999 999 ఏంటి? ఓ గ్రేట్. థ్యాంక్ యూ ఇంకా ఒక్కరోజు పూర్తయితే 1000 సంవత్సరాలు పూర్తవుతుంది. రండి అందరూ సన్మానం చేద్దాం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. హాయ్ హాయ్ హాయ్. ఇదేం స్నాక్స్? ఇది 5000 ఇయర్స్ బ్యాక్ మా ముది తాత పెద్ద పోటుగాళ్లే. అప్పుడు డైనోసార్లు గుడ్లు తీసుకొచ్చాడులే వేటకెళ్ళి. అవి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇప్పుడే డైనోసార్ ఎగ్స్ ని మంచూరియా చేసి పెట్టానులే. తినండి, చాలా టేస్ట్ గా ఉంటాయి. అది ఆ డైనోసార్ మా తాత గుడ్లు తీసుకొచ్చాడని ఆ గుడ్ల కోసం వచ్చింది. మా తాత దాన్ని కూడా చంపేశాడు. ఇదిగో దాందే ఈ పుర్రె. పోటుగాడు కాదే, వేటగాడు అంటారే, వేటాడేవాడిని. వేటగాడంటే డైనోసార్లు వేటాడుతాడు, మరి పోటుగాడంటే ఏంటి? పోటుగాడు అంటే అది వేరే ఉంటదిలే, ఇట్లా ఉంటది పోటుగాడు అంటే. అప్పా సూపర్. పోటుగాడంటే అదా, తలుచుకుంటుంటేనే కాళ్ళ నుంచి తల దాకా కామాకి రగిలిపోతుంది. అబ్బా ఆగాగు, నీ కామం తగలయ్యా. అంతా తగలబెట్టేలా ఉన్నావు నువ్వు నీ యాక్షన్లు. అంతేనంట. సారీ. అబ్బో, నీదేందే బాగా పెద్దదిగా ఉంది. నువ్వెప్పుడు చూసావే? మోసుకోవే. నువ్వు నీ ముదురష్టపు జోకు. నేను అన్నది దాని సిగరెట్ గురించి. నువ్వేదో ఊహించుకుంటున్నట్టున్నావు. అవునా? మీరు మీ కుళ్ళు జోకులు ఇక ఆపండి మీ గోలా. ఆపండే. నేను ఈ సిగరెట్ 3 ఇయర్స్ బ్యాక్ షూటింగ్ పని మీద ఉక్రెయిన్ వెళ్ళినప్పుడు, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుందిలే, నేను అప్పుడు తెచ్చుకున్నాను ఈ సిగరెట్. ఇదేంటిదే? దీన్ని సురాపానం అంటారు. ఇది 1000 సంవత్సరాల క్రితంది. ఈ సిగరెట్ బ్రాండ్ ఏంటి? దీని పేరు ఓవర్ స్పీడ్ కాజ్ డెత్. దీని బ్రాండ్ ఏంటి? ఇది గరుడ పానం. ఓవర్ డ్రింక్ ఎర్లీ గాన్. మీరందరూ ఇంత దగ్గరలో ఉండి ఎప్పుడూ నా దగ్గరికి రాలేదేంటి? ఏమొస్తాము, సమ్మర్ కదా, బయటికి రావాలంటే భయంగా ఉంది. ఎండలు రాటెక్కిస్తున్నాయి. అవును నిజమే కదా. అవును నిజమే. అందరూ ఉండేది రిచ్ ఏరియాలే. అందరి ఇళ్లలోనూ సెంట్రల్ ఏసీలు ఉంటాయి. వానర్స్ సమ్మర్ కి టూర్ వెళ్లారు. ఇంకా అంతా మన ఇష్టమే. అబ్బా బాగా ఉక్కుపోస్తుంది. నీ హౌస్ లో సెంట్రల్ ఏసీ లేదా? కాదే, ఈ హౌస్ ఓనర్ కొంచెం పేదవాళ్లే. ఒక్క రూమ్ లోనే ఏసీ ఉంచుకున్నాడు. ఈ ఇంట ఆయనకి పెళ్ళం పిల్లలంటే బాగా ఇష్టమే. అందుకనే ఒక్క రూమ్ లోనే ఏసీ పెట్టి ఆ రూమ్ లోనే అందరూ పడుకొని సత్తారు. బాగా పిసినారు అనుకుంటానులేవే. అయ్యో పిసినారు కాదే, జాగ్రత్తే. చాలే, ఏదో పెద్ద మీ సొంతిల్లులా ఫీల్ అవుతున్నారు. కబుర్లాపి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. అబ్బో వదినా, ఇదేం విడ్డూరమే. ఎంత డబ్బుంటేనేమి మరి హాల్లో లెట్రిన్ బేసిన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? చూడొదినా, మరి బలిసిన వ్యవహారం కాకపోతే. అప్ప ఈడోడేక మరి ఎంత అర్జెంట్ అయితేనేమి హాల్లోనే పనిగా ఇచ్చేస్తున్నాడు. అర్జెంటా ఆవకాయ దొరుకుతున్నాయి కదా అని సమ్మర్ లో మ్యాంగోలు తెగ లాగించాడులే. అందుకే నిన్నటి నుంచి విజయవాడ వరదల్లాగా ఏర్లై పారుతున్నాడు. ఏంటి కింద నెత్తురు చుక్కలు? అందరికి బంక విరేచనాలు నార్మల్ విరేచనాలు అవుతుంటాయి. వీడికేంటే నెత్తురు విరేచనాలు అవుతున్నాయి. అబ్బా
నువ్వు మరీ వదినా 1-2 సార్లు అయితే సరిపోయేది. ఇప్పటికే 40-50 సార్లు అయ్యింది. ఇక నెత్తుడు కాకపోతే ఇంకేం వచ్చేది కింద నుండి. అయినా హాల్లో ఎందుకే అక్క? అటు ఇటు తిరిగితే అక్కడే పడిపోతాడేమోనని హాల్లోకే బేసిన్ పీక్కొని రమ్మన్నానులే వదినా. అందుకే ఇక్కడ తెచ్చి పెట్టాడు. అన్ని దాని మీద పని కానిచ్చేస్తున్నాడు. మరి కింద కడుక్కునే సంగతి ఏందక్క? ఏం కడుగుడులే, ఒకసారి కడిగినా 10 సార్లు కడిగినా అదే కడుగుడుగా. అందుకే మొత్తం ఇక్కడే చేపిస్తున్నాం. అందుకే అంత వాసన వస్తుంది. ఈడో అవతారం ఆంటీ, నా అవతారానికి ఏంటి 60 జిల్లాల అందగాడిని. నువ్వు చూసుకో, నువ్వు నీ అవతారం. అయినా ఏంటే వదినా వీడింత బక్క చిక్కిపోయాడు? ఏం చెప్పమంటావులే వదినా, ఆడికి లేని అలవాట్లు. మందు గిందు మట్కా చిట్కా పేక అన్నీ ఉన్నాయిలే. డాక్టర్ చూపించాక? చూపించా చెల్లి, చెప్తే వింటేగా. మరీ ఎక్కువ చేస్తున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుండి. వెనకతల మందు బాటలేంటి? విడ్డూరం కాకపోతేను మందుతోనే పైన మూతి కిందన ముడ్డి అన్ని మందుతోనే కానించేస్తున్నాడు. మరీ ఎక్కువైందిలే, పోయే రోజులు దగ్గర పడుతున్నట్టున్నా. మరి మీరే ఇక్కడ టెస్ట్ వేసుకొని కూర్చుంటారు. మరి అందరూ చచ్చాక బయటకు వచ్చిన వాళ్ళవేగా, మరి విడ్డూరంగా మాట్లాడుతున్నారు మీరు. ఈ వాసన భరించలేకపోతున్నాం. ఆడికి ఫోక్ సెంట్ అయినా కొట్టండి, లేక గొడ్డైనా అయ్యండి. ఆ వాసన దెబ్బకి వామిటింగ్ అయ్యేలాగా ఉంది. ఈ మామిడికాయలు తగలయ్యా, షుగరు వగరు వస్తే అసలుకే మోసం వస్తుంది. అబ్బబ్బా కానియండి, మళ్ళీ హౌస్ ఓనర్ వస్తే పార్టీ అంతా చికాకు అయిపోద్ది. కానియండి తినండి, త్వరగా తినండి, కానియండి. సూపర్ అబ్బా సూపర్, అబ్బా సూపర్. ఓహో ఆహా భలే ఉంది. అబ్బా సూపర్. అమ్మా ఏమైందే దానికి? ఇప్పుడు దాకా బాగానే ఉంది కదే. ఏముందిలేవే, కొద్దిగా పచ్చకాయలు తగ్గినట్టున్నాయి. మళ్ళీ కావం తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నట్టుంది. మది వేడైపోయెను కాదా, ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా. ఆశలు ఆవిరి కాగా మది వేడైపోయెను కాదా, ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా. నిన్ను మరువని మగువను నేను, నా మనసే కోరెను నిన్ను. నిన్ను మరువని మగువను నేను, నా మనసే కోరెను నిన్ను.
శాపమై నా లోకంలోనే ఒంటరినయ్యా నీకు దూరమై కాలం కాటుకు బలి అయిపోయా ప్రేమ శాపమై నా లోకంలోనే ఒంటరినయ్యా నీకు దూరమై ప్రియతమ నీవే నా ప్రాణం నీ జతలేకే యదభారం నా విషాద వేదన గానం కలిగించును పగకు ప్రకల్పం ఇది ఆరని జ్వాల తరంగం సల్లారదులే ఆశలు ఆవిరి కాగా మది బీడైపోయెను కాదా ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా ఆశలు ఆవిరి కాగా మది బీడైపోయెను కాదా ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా నీతో కలిసి ఏడో అడుగు వేయనీయక జతగా కలిసి ప్రేమను పంచు సమయమీయక నీతో కలిసి ఏడో అడుగు వేయనీయక జతగా కలిసి ప్రేమను పంచు సమయమీయక రాతను రాసే ఆ బ్రహ్మ దూరం చేసెను నీ ప్రేమ నా ప్రేమకు ప్రకృతి సాక్ష్యం నీ కోగిలి నా తుది లక్ష్యం మన మొదటైపోయే తరుణం కలగా మిగిలినా ఆశలు ఆవిరి కాగా మది బీడైపోయెను కాదా ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా ఆశలు ఆవిరి కాగా మది బీడైపోయెను కాదా ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా అబ్బో నీ డాన్స్ చూస్తుంటే కామం కట్టలు తెంచుకుంటున్నట్టు ప్రేమ పగిలిపోతున్నట్టు ఉందే. మనుషుల మీద అంత ప్రేమ ఎందుకే? ఏముందే వాళ్ళలో? పిచ్చి మొహమా. అబ్బో నీ టైస్ చూస్తుంటే 90 ఏళ్ళు ముసలాళ్ళు కూడా తన్నుకుపోయేలా ఉన్నారే. అట్లా ఉన్నావే చూస్తుంటే. మేము చాలా మంది లవ్ చేసామమ్మా, కానీ కట్టలు పగలటాలు మాకెప్పుడు లేవమ్మో. నిన్నిలా చూస్తుంటే ఏ వయసులో ఉన్నోళ్ళకైనా మూడు మామూలుగా రాదమ్మా. ఇన్ని రోజుల నుంచి లోపల ఏముందో తెలియక తికమక పడ్డాం. ఇప్పుడు అర్థమవుతుంది. అబ్బా ఆ టైసు ఆ చెస్ట్ నిన్ను చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా పిచ్చెక్కిపోతుంది. నేను బాత్రూమ్కి వెళ్ళాలబ్బా. బాత్రూమ్కి ఎందుకే నువ్వు? నీకు తెలీదులే, అక్కడ కడుక్కోడానికిలే. మాకు తెలుసులే, ఇంట్లో రాదు గాని బయట ఐసులు జుర్రుకుంటారట. అయినా నాకు తెలుసులే మీ సంసారాలు మీ అవ్వారాలు. అబ్బా కటకట, దీని పురాణాలు తట్టుకోలేక చూస్తున్నాం. ఎప్పుడు నా మీద పడే ఏడుస్తుంది. ఇక ఆపండే మీ పనికిరాని పావలా ముచ్చట్లు. ఇప్పటికే లేట్ అయ్యింది, వానర్స్ వచ్చే టైం అయ్యింది. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళండి. హలో చరణ్, ఎక్కడున్నావు? టౌన్లోనే ఉన్నాను బావా. ఓకే చరణ్, నేను శిష్టమహార శాస్త్రం దగ్గరకు వస్తున్నాను. నువ్వు త్వరగా వచ్చేసేయి, నేను ఇక్కడే ఉంటా. సరే బావా, 15 మినిట్స్లో అక్కడ ఉంటాను బావా. ఓకే, త్వరగా వచ్చేసేయి చరణ్. ఓకే,
నేను ఒక 10 నిమిషాల తర్వాత చేస్తాను, వేరే పని ఉంది. ఓకే బాయ్, ఉంటా. చరణ్, మనం ఇటు నుంచి అట్లా వెళ్తే అక్కడ ఆశ్రమం ఉంటుంది, అక్కడ దారి తెలీదు, మనం ఎవరినైనా అడిగి వెళ్దాం. సరేదా, వెళ్దాం. క్యాంప్ ఎలా అయింది బావా? ఓకే, బాగానే అయింది, పద. మీ అక్క పరిస్థితి ఏంటి చరణ్? ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత 5 days బాగానే ఉంది బావా. తర్వాత ఎందుకో దిగులుగా ఉంటుంది, పిల్లలతో కూడా సరిగా మాట్లాడతలేదు బావా. ఏంటి చరణ్, అంత మార్పు వచ్చిందా మీ అక్కలో? అవును బావా, హాస్పిటల్లో కూడా 2 days ట్రీట్మెంట్ ఇప్పించా. డాక్టర్ గారు అయితే ఏమీ రోగం లేని వాళ్ళు తీసుకొచ్చి మా మైండ్ తింటారేందయ్యా, డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళండి అన్నారు. అవును, అంత దూరం వెళ్ళిందా? అవును బావా. ఏది ఏమైనా ఈ పరిస్థితి కొంత ఇబ్బందిగానే ఉంచారు. అవును బావా. ఏమైనా చరణ్, మీ అక్క ఈ పరిస్థితిని బయటికి రావాలంటే ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్లు ఏమీ పనికిరావు అసలు. ఏదైనా మనం గురుగారి దగ్గర సలహా తీసుకొని ఏం జరిగిందో తెలుసుకుంటే గానీ మీ అక్క ఈ సమస్య నుంచి బయటపడదు. సరే బావా. మనం అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. త్వరగా వెళ్దాం, గురుగారు వెళ్ళిపోతారేమో. సరే బావా. చాలా దూరం ఉంది, ఈ అడవిలో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అరే పిల్లలు, ఇక్కడ విశిష్ట మహర్షి గారి ఆశ్రమం ఉండాలి. ఎక్కడమ్మా? అలా ముందుకెళ్ళండి, ఎడంలో తిరగండి, ఆడొక చెట్టు కనిపిస్తుంది, కుడి చేతి వైపు తిరగండి, అక్కడే ఆశ్రమం ఉంటుంది. అరే మాకు ఈ దారులని తెలియదురా బాబు, వచ్చి చూపించండి రా. చూపించండి. అరే 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 రాండి. మాకు తెలియదు, మాకు చాలా పనులున్నాయి, పోండి. అరే రాండ్రా బాబు, ప్లీజ్. అరే అరే రాండ్రా. సరే వస్తాం, పదండి. రాండ్రా. అదిగో ఆశ్రమం, అదే వెళ్ళండి. రే పిల్లలు, ఒకసారి ఇటు రండి. ఇదిగోండి అమ్మా, తీసుకోండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. అవి అవసరమైన వాళ్ళకి ఇవ్వండి, మాకొద్దు. నువ్వు తీసుకోమ్మా. మాకేం వద్దు, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఏం చేయాలి నీళ్ళు? చూసావా చరణ్, అందరికి డబ్బు విలువ ఉందంటారు. ఈ బుడతలను చూస్తుంటే తెలుస్తుంది డబ్బుకు కాదు మానవత్వానికి విలువ ఎక్కువ ఉందని. నిజమే బావా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. అయినా ఏంటి బావా, వీళ్ళు డబ్బులు ఇస్తుంటే అవి అవసరమైన వాళ్ళకి అంటారు, డబ్బుకి విలువ లేదైంది బావా. వాళ్ళు డబ్బుకి విలువ లేదని చెప్పలేదు చరణ్, అవసరానికే డబ్బు అని చెప్తున్నారు. అది వాళ్ళ మాటల్లో దాగి ఉన్న పరమార్థం. అంతేగా చరణ్, ఉపయోగపడే డబ్బుకి విలువ ఉంటుంది కానీ ఉపయోగపడే డబ్బుకి ఏ విలువ ఉంటుంది? అయినా ఇవన్నీ ఎందుకులే, తర్వాత చూసుకుందాం. పదా, చీకటి పడుతుంది, త్వరగా వెళ్ళిపోదాం. అవును బాబు, చీకటి పడితే పులులు సింహాలు వస్తాయి, మనకి ఇంకా పడిపోయిద్ది. నీకు తెలియదేముంది, ఇప్పటికే అక్కతో అదిరిపోయింది. ఊరకనే అంటున్నావా, నిజంగానే పడిందా ఏంది? పడలేదులే. శాకిని డాకిని కామిని ఓం భూత పిచాచ నికట నహ్యావై మహావీర జప నామ సునాసై నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా. జై 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 హనుమాన్ గోసాయి కృపా కరో గురుదేవ కినాయి యహ శతవార పాఠకర జోయి చూటహి బంది మహాసుఖ హోయి. జోయ పడై జై హనుమాన్, జై జై హనుమాన్, జై భజరంగ బలి, జై జై భజరంగ బలి. ఓం శ్రీ ఆంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం భజేహం భజేహం. భజే వాయుపుత్రం భజే వాయునందనం భజేహం భజేహం భజేహం. రామభక్త హనుమానికి జై. జై భజరంగ బలి, జై భజరంగ బలి, జై హనుమాన్, జై జై హనుమాన్. ఏమీ ఈరోజు ఈ ప్రకృతి ఇంత రమణీయముగానున్నది. ఆ దేవదేవతలు ఈ భూలోకమునకు వచ్చి ఉన్నారా? చూడతరమా, ఇది కనులారా వీక్షించతరమా? ఎంత హాయిగానున్నది పంచభూతాల ప్రకృతి మాత.
ప్రణామములమ్మా. విశిష్ట మహర్షివాన్ని కలవాలమ్మా. గురువుగారు ధ్యానంలో ఉన్నారు. 3 గడియల సమయం పడుతుంది. వేచి ఉండండి, సమయం పడుతుంది. కృతజ్ఞతలు అమ్మా. ఈడేంటి చరణ్ ఆడదాన్ని పక్కన పెట్టుకున్నాడు? ఏంటిది పని చేసేది? ఊరుకో బావ, నీకేం తెలియనట్టు 3 పిల్లల తండ్రివి. అంతేనంటావా? అంతే బావా. తొందరపడకు. గురువుగారిని చూస్తే ముందు నేలక వెనక పేలక 2 ఒకేసారి వస్తాయి. పద. అబ్బో నాకెందుకులే బావు. అర్థమైందిగా, గురువుగారి ఆ మాత్రం భయం ఉండాలిరా. అమ్మా గురువుగారిని. ప్రణామములు గురువుగారు. ప్రణామములు. ఏమిటి మీ సమస్య చెప్పండి. అది గురువుగారు, అది అది నా స్థావరంలో భయమేలా? ఈ అభయాంజనేయ స్వామి భక్తులం, సీతారామచంద్రుల పాద సేవకులం నా దగ్గర. మీ భయమేలా? నిర్భయంగా చెప్పండి. స్వామిగారు మీరు చెప్పండి. గురువుగారు, మాది మీ స్థావరానికి దగ్గరలో ఉన్న పెంచెలకోన అనే గ్రామం గురువుగారు. మా ఇంట్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది గురువుగారు. మా ఆడి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అట్లా ఆ విధంగా ఇబ్బంది పడుతున్నాం గురువుగారు. ఇంత చిన్న విషయానికే భయపడాలా? కొంతకాలం కిందట ఒక భూతాన్ని బంధించాను చూడండి. దీని జాతకం ప్రకారం 3 సంవత్సరాల తర్వాత ఖననం చేయాలి. ఏంటి గురువుగారు భయపడద్దు భయపడద్దు అంటారు? నిమిషానికి 1-2 కెళ్ళలాగా చచ్చిపోతున్నాం. ఈ పిరిగి పందను బయటికి తీసుకెళ్ళండి. ఇది మంచి సమయము కాదు. మంచి సమయము చూసుకొని మా శిష్యులను మీ వద్దకు పంపిస్తాను. మీరు నిశ్చితముగా వెళ్ళిరండి. సుభిక్షా విశ్వాస, ఒకసారి ఇలా రండి. గురువుగారు వినమించండి. 2 బాధితులు వచ్చారు. వారి సమస్యను సున్నితంగా పరిష్కరించిరండి. వెళ్ళండి. అదేంటి బావ గురువుగారు, తిథులు దశలు భూతాలు దెయ్యాలు అంటారు? అట్లా కొట్టిపారేయకు. తిథుల్లో కూడా మంచి తిథులుంటాయి. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇవన్నీ మంచి తిథులుంటాయి పౌర్ణమిలాగా. అలాగే అమావాస్య, అష్టమి, నవమి, షష్ఠి ఇవన్నీ మంచి రోజులు కాదు చరణ్. జనాలకున్న సెంటిమెంట్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. గురుగారు చెప్తున్నారు కదా, మనం వచ్చింది దానికోసమే కదా, ఆయన సలహా కోసమే కదా వచ్చింది. అయ్యే ఉండలేదా? వెళ్ళిపోతారా? సరే నేను వెళ్ళిపోతున్నాను, మా ఇంటికి వెళ్తున్నాను. నువ్వు మీ అక్కను తీసుకొని వచ్చేసి. ఓకే బావా. ఇదిగో చరణ్, అక్కను మాత్రమే తీసుకొని రా, పిల్లల్ని వద్దు. ఓకే ఓకే బావా. ఓకే. స్వామిగారు, కొద్ది సమయము తరువాత మా శిష్యుడును మా శిష్యురాండ్లను మీ వద్దకు పంపుచున్నాను. మీరు సిద్ధముగానే ఉన్నారు కదా? హలో, ఎక్కడున్నారండి? ఉదయానక బయటికెళ్లారు? చిన్న పని నుండి బయటకు వచ్చాంలే ఇందిరా. ఓ అలాగా. చరణ్ కూడా ఉన్నాడు మీ పక్కన? ఇద్దరం ఇక్కడే ఉన్నాంలే. ఓ అలాగా. ఉంటానండి, బాయ్. వీడొకడు
బావా బావా అంటూ తోకలా తిరుగుతా ఉంటాడు. ఈయనేమో చిన్నపిల్లోళ్ళలాగా చర్న చర్న అంటూ తిరుగుతా ఉంటాడు. రేయ్! 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 ఆగు, నా దగ్గరికి రాకు. నువ్వెవరివే నన్ను రావద్దని చెప్పడానికి? వెళ్ళిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేచి అక్కడ కూర్చో. చెప్పింది నీకే, వెళ్ళి కూర్చో. చెప్పిన మాట వినపట్లేదా? ఓం భీం హా, ఓం భీం రా, ఓం భీం శ్రా, ఓం భీం హ్రా, ఓం భీం హ్రా. ఇటువైపురా. ఎక్కడికే వెళ్ళేది? దీనికి బాగా బలిసిందిలే. ఎవడికిరా బలిసింది? నీకా నాకా? నా ఇంటికి వచ్చి నన్నే బలిసింది అంటున్నావు. దీనికి మామూలుగా లేదు, బలిసి కొట్టుకుంటుంది. దీని సంగతి తేలుస్తా. ఏంట్రా నువ్వు తేల్చేది నా బొంగు? చెప్పు, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? అసలు ఏం తెలియకుండానే ఇంటికి ఎందుకు వచ్చావే నంగనాచి తుంగబుర్రా? నేను కాదే నంగనాచి తుంగబుర్రా, నువ్వే. అబ్బా భలేగున్నావే నువ్వు, నీ అవతారం. అందరూ బయట భలే చెప్పుకుంటున్నారు నీ అందం గురించి. అందానికి మరో రూపు నువ్వేనని. నేను ఎప్పుడో చెప్పానుగా దీనికి బాగా బలిసిందని. ఏముంది ఆ గదిలో? 10 సార్లు అటే చూస్తున్నావు. నీకెందుకురా, నీ నెట్టు చూస్తే. ఏంటే వాగుతున్నావు నువ్వు? అందుతుందని ప్రతిసారి నా జుట్టు పట్టుకో మాకు. నా జుట్టుకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడే? మా లోకం దయ్యాలగిరిలో. చెప్పాను కదా దీని బాగా బలిసిందని. పెద్దవాడవని ఊరుకుంటున్నాను. పలుపు పలుపు అంటున్నావు. నువ్వు నీ అవతారం. మూసుకుని ఇక్కడికి వచ్చిన పని చూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బేయండి. లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుందా? ఏందే నవ్వు? ఓం జై భవానీ, ఓం జై భవానీ. భవానీ, ఓం జై భవానీ. దీన్ని ఇక్కడ అరికట్టలేం గాని మా స్థావరానికి తీసుకురండి.
నీ స్థావరమా నా సొరకాయ? నీ ప్రతాపం మీద ఇక్కడ చూపించరా నువ్వు? చూపిస్తా గానీ ముందు దాన్ని లాక్కరండి. దిగో రా, దిగో రా, దిగో పద రా, పద రా, ఆగుచారా, పద ఆగుచారా, పద పద బాబుల పద, గురుగారి దగ్గర పద. ఇప్పుడు చెప్పవే, ఆ రాత్రులు వంట ఉండేది, ఆ ట్యాపులు తిప్పేది, స్నానాలు చేసేది ఎవరు చెప్పు. అది నేను అనుకున్నారా? నేను కాదు, అది నా ఫ్రెండ్. ఎవరే అది? నీతో పాటు ఎందుకుంటుంది ఇక్కడ? నేను చెప్పనురా, అది నా జాతికే విరుద్ధం. ఒకరి గురించి ఒకరు మీ మనుషుల్లో మేము చాడీలు చెప్పుకోమురా. మీ మనుషుల్లో విలువలు లేకుండా ఉంటాం అనుకున్నారా? మా లోకం దయ్యాలగిరిలో అందరం ఎంతో నీతి నిజాయితీగా ఉంటాం. మీలాగా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోం, దేనికి ఆశపడం. చాలే ఆపవే నీ వేదాలు. అందుకే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అంటారు అందరూ. ఇప్పుడు నిన్ను చూస్తే అదే నిజమనిపిస్తుంది. అయినా నా ఫ్రెండ్ మీరేం పీకలేరా? ఏ ఎందుకే? అదేమైనా నీకన్నా పెద్ద మెంటల్దా ఏంటి? నేను కాదురా మెంటల్, నువ్వు అది మెంటల్. ఏంటి వాగుతున్నావు? అమ్మా, అబ్బా, అబ్బా, ఇక్కడికి వచ్చింది ప్రేమతో పగతో వచ్చాను. కానీ నా ఫ్రెండు ఎందుకు వచ్చిందో నాకే కాదు, ఎవరికీ తెలీదు. అబ్బా, ముందు నీ సంగతి తెలిసి తర్వాత దాని సంగతి తెలుస్తా. ముందు నాదేడు, తర్వాత నా ఫ్రెండ్ సంగతి ఎడుదు గాని. ఏంటి నీ వాగుడు? అబ్బా, అబ్బా, అబ్బా. నేను నా ప్రేమని ఎలాగో ఓడిపోయాను. ఇంక పగ అంటారా? ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు నువ్వు ఈ ఇంటిని వదిలేయాలంటే ఏం చేయాలో చెప్పు. అసలు నువ్వు ఎవరు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మాది ఇక్కడికి దగ్గరలో ఉన్న అందమైన హరిహరపురం అనే గ్రామం. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను అక్కడ మొట్టమొదటిసారి చరణ్ని చూశాను. హాయ్ ఆంటీ. హే హాయ్. హాయ్. బాయ్. బాయ్. పాప ఒకసారి ఇలా రా అమ్మా. ఆంటీ. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సింధూరి. ఓ సింధూరి. ఆ పేరు ఎంత పవర్ఫుల్లో తెలుసా? దాని అర్థం తెలుసా? తెలుసు. అవునా? ఏంటో చెప్పు. ఎప్పుడు సుమంగలిగా ఉండాలని అర్థం. దాన్ని నిజం చేయడానికి పెద్ద వారు కూడా జరిగింది తెలుసా? తెలుసు. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ కళాజ్యోతి. ఓ, ఒకసారి ఇలా చెప్దాం. జై భారత్, జై భారత్ మాతాకి జై. అమ్మా సింధు, ఓసారి ఇలా రామ్మా. ఓకే మావయ్య, వస్తున్నా. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నేను బయటికి వెళ్ళి వస్తాను. సరే మావయ్య. ఎవరు లోపల? ఎవరు? హాయ్ ఆంటీ. హాయ్. వాటర్? పక్కనే కదా, ఇప్పుడేం వద్దులే.
జస్ట్ ఫార్మాలిటీగా అడగాలి కదా. నువ్వు మామూలు ముదురు కాదే బాబు. ఇంతకీ ఏం చదువుతున్నావురా? 7th క్లాస్. అవునా, వెరీ నైస్. ఇంతకీ ఏ స్కూల్? వైజాగ్ ఇండియన్ స్కూల్. ఓ, వెరీ పవర్ఫుల్ స్కూల్. ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మ సింధు? పక్కింటి ఆంటీతో. ఏంటి ఆంటీనా? ఆంటీ అంటే తప్పే ఉందిలమ్మా. ఎలాగో 2-3 సంవత్సరాల తర్వాత ఆంటీ అయిపోతావుగా, అలవాటు అయిపోతుందిలే చిన్నగా. హ్మ్. నమస్తే సార్. సారెందుకు తల్లి, అన్నయ్య అంటే చాలమ్మా, కూర్చోమ్మా. సరే, వదినలేదా? లేదమ్మా, వైజాగ్ వెళ్ళింది. మరి పాప? సింధూరి నా పెద్ద కూతురమ్మా, నా బంగారు తల్లి. చిన్నప్పటి నుంచి వైజాగ్లోనే చదువుకుంటుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళంటే తనకెంతో ఇష్టం. సింధూరి మీకు ఒకరితే కూతురా అన్నయ్య? లేదమ్మా, సింధూరి నా పెద్ద కూతురు, నా బంగారు తల్లి. చిట్టి తల్లి. ఇట్రా. నా చిన్న పాప, వీళ్ళ చెల్లెలు తపస్రిత, వీళ్ళ తమ్ముడు హరివం, మొత్తం 3 నాకు. వదిన పేరన్నయ్య? తన పేరు ఇందిరా అమ్మ. తను, చిన్న పాప, కొడుకు 3 కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వైజాగ్. వాళ్ళ ఇంట్లో ఓహో. వచ్చేస్తారు. మరి వంట ఇంటి పనులు ఎవరు చేస్తారన్నయ్య? అదేముందిలమ్మా, నేను వాళ్ళ మావయ్య చరణ్ ఉన్నాడు. ఇద్దరం ఉంటే అన్ని పనులు బాగానే చేసుకుంటాము. అయినా మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉందండి. అవునవును, మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముందన్నయ్య. అంతే కదమ్మా. సరే తల్లి, నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్తున్నాను. ఆంటీ నీకు కంపెనీ ఇస్తుంది. ఈలోపు మావయ్య వస్తాడు. తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండమ్మా ఇంట్లో. సరే నాన్న, బాయ్. బాయ్ తల్లి. అబ్బా అబ్బా ఆంటీ. సర్లే ఆపు. ఇంతకీ మీ మామయ్యకి పెళ్ళయిందా? ఎస్ అని చెప్పాలా, నో అని చెప్పాలా? పెళ్ళి అయిందని చెప్పాలా, అవ్వలేదని చెప్పాలా? అసలు ఏం చెప్పాలబ్బా? అయితే అయిందని చెప్పు, లేదా కాలేదని చెప్పు. అంతేగాని నిజం చెప్పు. అయినా నాకెందుకులే అమ్మ మీ మావయ్య పెళ్లితో గిల్లితో. అయినా 2 days నుండి గమనిస్తున్నానులే. నిఘా సంస్థలు టెర్రరిస్టుల మీద నిఘా పెట్టినట్టు నువ్వు మా మామయ్య మీద నిఘా వేసావని నాకు తెలుసులే దొంగ. అయినా నేనేం దొంగను కాదులే అమ్మా. నువ్వు మని దొంగవు కాదులే, మనసు దోచే దొంగవి. వామ్మో, నువ్వు చాలా స్పీడ్. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అయినా మా మామయ్యకి ఇలాంటి ఫిగర్లు అంటే నచ్చర్లే. నువ్వు సర్దుకుంటే మంచిది. అంటే అర్థం కాలేదు. నా ఫిగర్ చూడు, నేనే నచ్చలేదు మా మామయ్యకి. నువ్వెలా నచ్చుతావు? నాకు డౌటే. వామ్మో, నువ్వు ముదురు కాదే బాబు, ముదుర్లకే ముదురువి. బాబోయ్. ఎవరో వచ్చారు. ఎవరబ్బా? ఏమో. అమ్మ సింధు, డోర్ తీరా. ఎవరో. మామయ్య. ఓకే మామయ్య, వెయిట్. నువ్వు వెళ్ళిపో. ఎందుకు? తర్వాత చెప్తానులే, వెళ్ళు. ఊరికే మీ మావయ్యని ఈవినింగ్ బయటికి తీసుకురా. ఎక్కడికి? సురక్ష దగ్గరికి. నేను వెయిట్ చేస్తుంటాను. ఓకే. ఓకే. మావయ్య, ఈవినింగ్ నాకు పానీపూరి ఇప్పిస్తావా? సురక్ష దగ్గర బాగుంటుందని అమ్మ, చెల్లి, తమ్ముడు చెప్పారు. సరే తల్లి, వెళ్దాం. మా మంచి మావయ్య. మావయ్య, ఈ టేబుల్ దగ్గర కూర్చుందాం మావయ్య. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారమ్మా. ఎవరో కాదు మావయ్య, మన ఇంటి పక్క ఆంటీనే. నీకు తెలుసా? నాకే కాదు మావయ్య, అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు. మన ఇంటికి కూడా వచ్చింది. సరేదా. హాయ్ అండి. నమస్తే అండి. అబ్బో, చాలా సంస్కారమే ఉంది. నమస్కారం. ఓకే, ఏం ఆర్డర్ చేద్దామమ్మా? నాకు పానీపూరి. బాబు, 3 ప్లేట్లు పానీపూరి ఇవ్వు. థ్యాంక్ యూ మావయ్య.
హలో బావా, సింధు పానీపూరి అంటే సురక్ష దగ్గరికి వచ్చాం బావా. సరే రాండి బావా. పానీపూరి బాగుంది కదా. ఏం చేస్తుంటారు సార్ మీరు? తింటుంటా. అబ్బో అది కాదండి బాబు, ఇంతకీ ఏం జాబ్ చేస్తున్నారా నన్ను అడుగుతున్నా. సాఫ్ట్వేర్ ఇండియన్ కంపెనీ ఇన్ వైజాగ్. అబ్బో ఇండియన్ స్కూల్, ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇండియా అంటే ఎంత ప్రేమో. వీఆర్ ఇండియన్స్, అది మర్చిపోయారా? మర్చిపోకండి. హాయ్ ఆంటీ. అన్నయ్య మీరు కూడానా? ఓకే ఓకే ఓకే, సారీ సారీ సారీ. బావా పానీపూరి. వద్దు 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 వద్దు. అన్నయ్య ఒకసారి ఇలా రండి. ఏంటమ్మా పానీపూరి తీరకుండా మధ్యలోనే వచ్చేసావు? చరణ్, నీకో మాట చెప్తా, ఏమనుకోవుగా? బావా నువ్వు నాకు తల్లి తండ్రి దైవంతో సమానం. నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? చెప్పావా? చరణ్, ఈ అమ్మాయి పేరు కళాజ్యోతి. మన ఫ్లాట్ పక్కనే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది. నీకు తెలుసుగా, వాళ్ళ అక్క మీ అక్క చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి చరణ్. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది బావా? చరణ్, ఈ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది. బావా ఎందుకు అంత షాక్ అవుతావు? ఒక ప్రేమించడమే కాదు, పెళ్లి కూడా చేసుకుంటా అంటుంది ఆ అమ్మాయి. మావయ్య అంత సిగ్గా, తలపైకెత్తి ఒకసారి. సింధు. ఓకే మావయ్య. హలో, బెట్టు బానే చేస్తున్నారులే. చేయండి చేయండి. మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారని నాకు తెలుసులే. చూసావా బావా, అన్నీ వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. అయినా నాకు కొంచెం టైం కావాలి బావా. టేక్ ఎవర్ ఓన్ టైం చరణ్. ఓకే ఓకే, హ్యాపీనా? మా మావయ్య హ్యాపీ. సరే వెళ్ళిపోదాం, ఓకేనా? హలో చరణ్, ఒకసారి ఇలా రా బాబు. ఎప్పుడూ బిజీ బిజీ అంటూనే తిరుగుతూ ఉంటావు. ఏంటి చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏంటి, మీకు చాలా భక్తి ఎక్కువ అనుకుంటా. ఆ శ్రీరామచంద్రుల వారికి, ఈ హనుమంతుల వారికి ఉడత సహాయం చేసినట్టు నేను కూడా ఈ హిందూ ధర్మానికి నాకు తోచిన న్యాయం నేను చేస్తున్నాను. అదే కదా హిందూ ధర్మం, అందరూ అదే కదా చెయ్యాలి. ఓ గ్రేట్. ఏదో మాట్లాడాలన్నావు, ఇదేనా? తర్వాత చెప్తాలే, బాయ్. ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు జ్యోతి? ఏమనుంటే ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు కదా. ఒకసారి ఇలారా. కూర్చో. ఏంటి చెప్పు జ్యోతి. చరణ్, అది 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 సారీ జ్యోతి, ఇది ఎంత డేంజర్ ఏరియానో తెలుసా?
మగవాళ్ళు ఒంటరిగా ఇక్కడికి రావటానికే భయపడతారు. అవన్నీ నాకు అనవసరం. నేను ఇక్కడికి వచ్చిన రీజనే వేరు. మళ్ళీ మాట్లాడేవంటే కొట్టు కొట్టు, ఒక్కసారి కొట్టినా 2 సార్లు కొట్టినా అదేగా. కొట్టు కొట్టు. నిన్ను కొట్టాలని నాకేమైనా సరదా అనుకుంటున్నావా ఏంటి? ఏంటి ఇందాకటాన్ని చూస్తున్నాను, వెనక చేయి పెట్టుకున్నావు. ఐ లవ్ యూ. ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ అంతా బ్యాచ్లుగా బరితెగించిన నా కొడుకులు తిరుగుతూ ఉంటారు తెలుసా. నిన్ను ఆ కాఫీ షాప్ దగ్గరే 4 గమనించడం నేను చూశాను తెలుసా. అందుకే నేను ఇటు డైవర్ట్ చేశాను. ఇక్కడి నుంచి మన హౌస్ చాలా దగ్గర. పద త్వరగా వెళ్దాం. అదిగోరా అక్కడ ఉందిరా, పట్టుకోండిరా. అట్నుంచొకడు ఇట్నుంచొకడు వచ్చి భయపెడితే భయపడటానికి నేనేమైనా పద్మవ్యూహంలో చిక్కున్న పాండవ పుత్రుడు అభిమన్యుడు అనుకున్నారా? పాండవ మధ్యముడు, గాంధీవదారి అర్జున్ లాంటి వాణ్ణి. నా కొడకల్లారా, నేను నరకడం మొదలు పెడితే 4 దిక్కులా 40 రకాలుగా చెప్పుకుంటారు. అర్థమైందనుకుంటా. చెల్రా చెల్. అయితే ఏంద్రా? అదిగో పారిపోతున్నా, పట్టుకోండిరా. చిక్కిందిరా చిలక. 4 గంటల నుంచి నరకం చూపించావు కదే, ఇప్పుడు చిక్కావు కదా. పదా పదా పదవే, పదా ఇప్పుడు పరిగెట్టవే. 4 గోడల మీద చిక్కే చిలక, 4 గంటలు నరకం చూపించావే చిలక. ఆగండ్రా, తప్పండ్రా. ఈ సిచ్యువేషన్లో కూడా ఎంత సెక్సీగా ఉన్నావే. ఈ రోజు దీన్ని అబ్బా ఏందో గుంజుకుంటున్నావు. అరే దీన్ని నా గెస్ట్ హౌస్కి లాక్కరండి రా. దీంతో పని పక్క మీద పక్కాగా ఉంటుంది. పట్టుకొచ్చేయండి రా, వెళ్ళండి. అన్న గెస్ట్ హౌస్ తీసుకురమ్మన్నాడు, పదా. అమ్మో హీరో గారు వచ్చారు రోయ్. అమ్మో విలన్లు కూడా వచ్చారు. రేయ్ అమ్మాయిని వదిలేస్తే అందరం వెళ్ళకెళ్తాం. వదిలేకపోయినా ఇంటికి వెళ్తాం రా. అయితే వదలరా. ఏంది? రేయ్ ఇంటికి వెళ్తామని మీరు కాదురా, ఆ అమ్మాయి నేను రా. అర్థం కాలేదురా ఆంబోతు నా కొడకల్లారా. అబ్బాచ్చా నువ్వది ఇంటికి వెళ్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? అబ్బచ్చా ఆర్కే హాస్పిటల్కి వెళ్తారా, అది కూడా నేనే చెప్పాలరా మదప నా కొడకల్లారా. అరే ఈడు ఆర్కేజీకేని టైం వేస్ట్ చేస్తున్నాడు రా. అన్న ఆల్రెడీ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయి ఉంటాడు రా. అరే లేట్ అయితే అన్న మనల్ని లాండ్రీకి పంపిస్తాడు రా. రే ఆగండ్రా మీ దుంపలు తెగ. రే అయినా అమాయకమైన అమ్మాయిల్ని ఆడవాళ్ళని ఎందుకురా ఇలా ఏడిపిస్తారు, అలా పాడు చేయాలని చూస్తారు? రే మీ కామం కోరికలు మదాలు తీర్చుకోవాలంటే వెళ్ళండి రా వెళ్ళండి. అక్కడైతే రేటు తక్కువ సుఖం ఎక్కువ. ఇక్కడైతే నాలాంటి హీరోలు, పోలీసులు, కోర్టులు, చట్టాలు, ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు
అబ్బో చాలానే ఉంటాయి. జీవితమే సంకనాకిపోయిద్దిరా. వెళ్ళండి రా వెళ్ళండి. కాదు కూడదంటారా, కామాలు లేకుండా కుమ్మేయటమే. అరే అయినా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను స్కూల్లో చెప్పారు కదరా, తెలీదంటరా మీకు? తెలుసన్నా, రోజు స్కూల్కి ప్లెజ్ తర్వాత లేట్కి వెళ్ళేవాడిని. అవునరా బుజ్జి, తప్పును తడువుకోకుండా ఎంత బాగా చెప్పావురా, గ్రేట్ రా. థ్యాంక్స్ అన్నా. అబ్బని సిగ్గు తగలయ్యా. అయినా మీలో ఏ ఒక్కడు స్కూల్కి వెళ్ళిన ఫేస్ కనపడతలేదే. అన్నా నువ్వు అట్లా మమ్మల్ని అవమానించబాకన్నా. అరే అయితే 1 2 3 100 దాకా చెప్పండి రా. అరే కనీసం ఏబిసిడీలు చెప్పండి రా, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. అన్నా నేను చెప్తానన్నా. గుడ్ బాయ్, చెప్పురా. ఏ బి సి డి డి డి. ఉంటారా నేను చెబుతా. ఎవడో ఒకటి చించండి రా. ఏబిసిడీలు కూడా మీ వంతులు, మీ వంకాయలు. ఏ బి సి డి జి 0 0 0. ఏబిసిడీలో 0 ఏందిరా? అదే అన్న గుండ్రంగా ఉంటది బత్తాయిలాగా. అబ్బో ఓరా, అది ఓరా. అరే కంటిన్యూ చేయండి రా, కంటిన్యూ చేయండి రా. ఎవడో ఒకడు. అన్న ఇంక రావులే అన్న. హోర్ని దీనికి ఎంత బిల్డప్ అంటరా. బత్తాకాయలు బీరకాయలు అనుకుంటా. ఛే, ఎల్కేజీ బుడ్డోళ్ళు చూస్తే నవ్వుకుంటారా మిమ్మల్ని. ఎందుకన్నా? వాళ్ళని అడుగుదాంలే గాని. అయినా ఏబిసిడీలు 1 2 3లు రాని మీరు, అయినా ఈ దేశంలో పుట్టారా వేరే దేశంలో పుట్టారా మీరు? మన లేడీస్ని మనమే ఇలా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలరా మిమ్మల్ని? నాకు డౌట్ వస్తుంది అసలు. రేయ్, మన దేశ ఆడపిల్లల జోలికొచ్చినందుకు ఆపరేషన్ సింధూరి పేరుతో ఆ నా కొడుకుల అవయవాలు ఆనవాళ్ళు లేకుండా చేసిన సంగతి తెలీదంట్రా మీకు? దేశం కోసం సైన్యంలో ఎంతో మంది ఆడవాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారా. మనల్ని మాటతో ముచ్చేసేటట్టున్నాడు రా. ఏయ్ మా కొడక, వదలమన్నావు కదరా, దాంకున్నావేంద్రా? రారా. అన్నా నేను కాదన్నా, ఈడన్నా ఈడు. వాడో ఈడో ఎవడో ఒకటి రాండ్రా, త్వరగా ఇంటికి వెళ్ళాలి. రే అన్న ఇంటికి వెళ్ళాలంట్రా. నువ్వు వెళ్ళరా, ముందు నువ్వు వెళ్ళరా, వెళ్ళు. దాదా అన్నా 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 అన్నా. ఏంద్ర నా కొడక్క. అరే మామ, అన్న చెప్పాడుగా అందరం ఇంటికి వెళ్దామని. చెప్పేది వినకుండా ఆర్కే జీకే అని జీకే క్వశ్చన్లు వేస్తే ఇట్టాగే ఉంటుందిరా. అన్నా వద్దన్నా అన్నా వద్దన్నా వద్దు ప్లీజ్ అన్నా, వద్దన్నా అన్నా 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 అన్నా. ఆగరా. ఇంకోడేడ్రా, ఇంకోడేడి. అన్న తూచన్నా, హీరోలు అట్ట చూడకూడదన్నా. దామాదా విలన్లు కూడా అట్ట దాంకోకూడదురా. అయ్యో చరణ్, వెళ్ళిపో 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 చరణ్, వెళ్ళిపో చరణ్, చరణ్, చరణ్. రే వద్దురా, రే వద్దురా, రే వద్దురా, వద్దురా.
అంత అందం ఉందేంట్రా? రే అది అందం కాదురా, మనల్ని అంతం చేసే మారు వేషం రా. అరే మనకి ఇంకా చావు తప్పదురా. రేయ్ మరి ఆడి సంగతి ఏంట్రా? వాడు లేడు ఈడు లేడు, పరిగెత్తండి రా. ఆ కారణం చేత నేను ఇంటికి వచ్చాను. ఓం భీం భైరవ దేవకారిణి. కావచ్చా 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 కావచ్చా. ఆ అమ్మాయి ఇతని మీద గల ప్రేమతో వచ్చింది, తన చావుకి కారణమైన వాళ్ళ మీద పగతో వచ్చింది. అర్థమైంది అనుకుంటాను మీకు. మంచిది గురుగారు, సెలవు ఇవ్వండి. ఇంకా ఇక మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. శుభం. కథ అర్థమైందా తల్లి? అర్థమైందిలే గాని ఆ దెయ్యం ఇంకా వాళ్ళ హౌస్ వదిలి వెళ్ళలేదు కదమ్మా. వెళ్ళలేదమ్మా, వెళ్తుందిలే. ఇంక పడుకో తల్లి. ఎప్పుడు వెళ్తుందమ్మా? దెయ్యం కాకముందు తను తన ప్రేమ ఎలాగో పొందలేకపోయింది. కనీసం తన చావు కారణమైన వాళ్ళ చావు చూసాకే తన హౌస్ వదిలి వెళ్ళిపోతుందమ్మా. ఆ దుర్మార్గులను ఎవరు చంపుతారమ్మా? కళాజ్యోతి వాళ్ళ లవర్ కాళీచరణ్, చరణ్ వాళ్ళ బావ కుమారస్వామి ఇద్దరు కలిసి చంపితేనే ఈ కథకి ముగింపు దొరుకుతుందమ్మా. అవునా అమ్మా? అవును తల్లి. ఇంక పడుకో, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళాలి కదా. అమ్మా రేపు సండే అమ్మా. ఓకే, గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నిన్ను మరువని మగువను నేను, నా మనసే కోరెను నిన్ను. నిన్ను మరువని మగువను నేను, నా మనసే కోరెను నిన్ను. నీతో జీవితం ఊహించాను, విధి నాకు శాపమై విడిపోయాను. నువ్వే నేనుగా నేనుగా జీవించాను. ఆశలు ఆవిరి కాగా మది వేడైపోయెను కాదా, ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా. ఆశలు ఆవిరి కాగా మది వేడైపోయెను కాదా, ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా. నిన్ను మరువని మగువను నేను, నా మనసే కోరెను నిన్ను. నిన్ను మరువని మగువను నేను, నా మనసే కోరెను నిన్ను. కాలం కాటుకు బలి అయిపోయా, ప్రేమ శాపమై నా లోకంలోనే ఒంటరినయ్యా, నీకు దూరమై. కాలం కాటుకు బలి అయిపోయా, ప్రేమ శాపమై నా లోకంలోనే ఒంటరినయ్యా, నీకు దూరమై. ప్రియతమ నీవే నా ప్రాణం, నీ జతలేకే యథాభారం. నా విషాద వేదన గానం కలిగించును పగకు ప్రకల్పం, ఇది ఆరని జ్వాల తరంగం చల్లారదులే. ఆశలు ఆవిరి కాగా మది వేడైపోయెను కాదా, ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా. ఆశలు ఆవిరి కాగా మది వేడైపోయెను కాదా, ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా.
వచ్చి సమయమియక రాతను రాసే ఆ బ్రహ్మ దూరం చేసెను నీ ప్రేమ. నా ప్రేమకు ప్రకృతి సాక్ష్యం, నీ కౌగిలి నా తుది లక్ష్యం. మనమొకటైపోయే తరుణం కలగా మిగిలేనా? ఆశలు ఆవిరి కాగా మది వీడైపోయెను కాదా? ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా? ఆశలు ఆవిరి కాగా మది వీడైపోయెను కాదా? ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా?